शत्रुन् भस्मीकुरु भस्मीकुरु शत्रुन् भस्मीकुरु भस्मीकुरु विश्वमोहिनी विश्वमोहिनी अंडर वीडियो తీస్తున్నా సో మాకు మాట్లాడి కాబట్టి ఇప్పుడు మనం ఇంక్లూడింగ్ మెడికల్ రష్యా మెడికల్ కూడా చేస్తాము, వెస్ట్ ఇండీస్ చేస్తాము, ఎక్సెప్ట్ చైనా అండ్ జపాన్. వీ టేక్ అప్ ఆల్ కంట్రీస్. అజర్బైజాన్ ఇవన్నీ కూడా రష్యన్ ఉన్నాయి కదా మెడికల్ కాలేజెస్, వాటికి కూడా చేస్తాము. గ్లోబల్ కన్సల్టెన్సీ ప్రకారం అయితేనేమో చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు. అది భక్తి తెరువుగా పెట్టుకున్నారండి, మనదేమో నేను భక్తి తెరువుగా పెట్టుకోలేదు. నా బాబు, నా కొడుకు బాధపడ్డాడు, నా కూతురు బాధపడింది. వే బ్యాక్ ఇన్ 1975 నేను బాధపడ్డాను, నేను పోలేకపోయాను. మొదలుపెట్టిన ఈ శ్రీకృతి ఎడ్యుకేషనల్ సిస్టమ్ చాలా బాగుంది. మీరు మొదటి నుంచి కూడా విద్యార్థులకి విద్య నేర్పడంలో నిష్ణాతులు, అందులో మీకు డాక్టరేట్ కూడా ఇచ్చారు గవర్నమెంట్. తర్వాత మీ శ్రీకృతి ఇన్స్టిట్యూషన్లో దాని ద్వారా ప్రయత్నం చేసే ప్రతి విద్యార్థులు కూడా వారి వారి ధ్యేయాల్లో కృతకృత్యులు అవ్వాలని మనసారా కోరుకుంటూ శుభాకాంక్షలతో శ్రీనివాస్. నా పేరు ప్రభుకుమార్ రెడ్డి. నేను గత 15-18 సంవత్సరాల నుంచి ఐఎమ్ వర్కింగ్ ఇన్ కార్పొరేట్ కాలేజెస్ అండ్ స్కూల్స్ అండి. సో నేను ఎడ్యుకేషన్ సిస్టమ్ను చాలా చూశాను. తర్వాత ఈ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి కన్సల్టెన్సీస్ లోపల కూడా నేను వర్క్ చేశాను. శ్రీకృతి గ్లోబల్ ఎడ్యుకేషన్ అండ్ ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీ ప్రొఫెసర్ డివి శర్మ గారు స్టార్ట్ చేశారు ఇది. ఆ సార్ గురించి చెప్పాలి అంటే చాలా పెద్దగా ఉంది. హీ ఈజ్ అన్ అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ రీడర్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ ఇన్ ఏవీ కాలేజ్. సో నాకు చాలా కాలం నుంచి పరిచితము. సో నేను ఏంటంటే మార్కెటింగ్ కూడా చేస్తాను నేను ఈ ఎడ్యుకేషన్కి సంబంధించి. సో ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటి అంటే వీళ్ళు ఇమిగ్రేషను, తర్వాత బయట ఫారిన్ యూనివర్సిటీస్లో టాప్ యూనివర్సిటీస్ లోపల ఎవరైతే పిల్లల్ని చదివిద్దామని అనుకుంటున్నారో అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ కానీ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటికి వీళ్ళ కన్సల్టెన్సీ నుంచి పంపిస్తున్నారు. సో ఆ జెన్యూనిటీ ఏముంది అనేది నేను ఒకసారి ఎంక్వైరీ చేశాను. నేనే ఫస్ట్ కస్టమర్ కింద వచ్చాను. మా అమ్మాయిని యూఎస్కి పంపించేద్దామని ఎంఐటి కానీ స్టాన్ఫోర్డ్ కానీ యూనివర్సిటీస్కి పంపిద్దామని చెప్పేసి వచ్చాను. వచ్చి నేను కౌన్సిల్ అంటే వాళ్ళ ద్వారా తెలుసుకొని నేను ఐ కన్సల్ట్ విత్ వాసు గారని టొరంటోలో ఒక క్లయింట్ ఉన్నారు. ఆయన ద్వారా తర్వాత యూఎస్ఏలో ఉండేటటువంటి ఇంకొక క్లయింటు వీళ్ళు ఆ యూనివర్సిటీస్ తోటి మాట్లాడి మీరు ఏదైతే ప్రొఫైల్ పంపిస్తారో ఆ ప్రొఫైల్ ప్రకారము వీళ్ళు అక్కడ సీటు రిజర్వ్ చేసేసేసి అంటే ఇక్కడికి రమ్మని చెప్తారు. మొదట మీరు ఒక ఎంట్రీ ఫామ్ ఫిలప్ చేయాలి. సో ఆ ఎంట్రీ ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత ఆ ఎంట్రీ ఫామ్ను మేము ఏం చేస్తామంటే యూఎస్లో కానీ కెనడాలో కానీ యూకేలో కానీ ఉన్నటువంటి క్లయింట్స్కి పంపిస్తాము. ఆ క్లయింట్స్ ఆ యూనివర్సిటీస్ తోటి అటాచ్మెంట్ ఉంటుంది. సో వాళ్ళు అక్కడ మీ అమ్మాయికి వచ్చినటువంటి పర్సంటేజ్ను వీటిని చూసేసి సో థెల్ డిసైడ్. ఒకవేళ మీ వాడికి సీట్ వచ్చింది అనుకుందాము, దాని ప్రకారము మీరు ఫర్దర్ ఈ కన్సల్టేషన్ ఫీజు ఇదంతా పే చేయాలి. చాలా అమికబుల్గా ఉంటుందండి, ఎకనామికల్గా ఉంటుంది. మీకు దీంట్లోపల ఎలాంటి ఫ్రాడ్ ఉండదు. ఈ మధ్య చూస్తున్నారు కదా ఆన్లైన్ ఫ్రాడ్స్, తర్వాత గ్లోబల్ ఫ్రాడ్స్ చాలా అవుతున్నాయి. సో కాబట్టి మీకు ఇది జెన్యూన్ కన్సల్టెన్సీ. సో నేను మా అమ్మాయిని తర్వాత మా అల్లుడిని కూడా తీసుకొచ్చాను. సో హీ ఫినిష్డ్ ఈజ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఇన్ సో లక్ష్మారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ లోపల కంప్లీట్ చేశాడు. నౌ హీ ఈజ్ లెర్నింగ్ జర్మనీ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాడు. సో ఈ అకాడమిక్ ఇయర్ హీ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు గో ఫర్ ద జర్మనీ. సో ఆ జర్మనీ దానికోసం అని చెప్పేసి నేను ఇక్కడ కన్సల్ట్ చేశాను. అక్కడ డీన్తో మాట్లాడిచ్చారు. సో అది కూడా కన్ఫర్మ్ అయిపోతుంది. సో వెరీ ఫెయిత్ఫుల్లీ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ రిగార్డింగ్ దిస్ శ్రీకృతి గ్లోబల్ ఎడ్యుకేషన్ అండ్ ఇమిగ్రేషన్. మీకు నమ్మకంగా మీరు ఇక్కడికి రావచ్చు, మీరు ఎంక్వైరీస్ చేసుకోవచ్చు, రిమైనింగ్ డీటెయిల్స్ అంతా కూడా ఇక్కడ తీసుకోవచ్చు. దానికి 100% సపోర్ట్ ఉంటుంది మా సైడ్ నుంచి. మీకు వీసా, ఇమిగ్రేషను, ఎవ్రీథింగ్ అంతా కూడా ఇక్కడ నుంచే చేపిస్తాము. డైరెక్ట్గా మీరు ఫీజులు కట్టేది కూడా ఏదన్నా అమౌంట్ కట్టేది ఏదన్నా ఉంటే అది కూడా డైరెక్ట్గా ఆ యూనివర్సిటీస్కి లింక్ ఇస్తాము. ఆ యూనివర్సిటీ ఆన్లైన్ లింక్ ఇస్తాము. ఆ ఆన్లైన్ లింక్లోనే మీరు పే చేయొచ్చు అక్కడ ఫీజెస్.
సో ఇక్కడికైతే మామూలుగా కౌన్సిలింగ్ కోసమని కానీ దీంట్లో ప్రాసెస్ కోసమని మాత్రం కొంచెం ఛార్జ్ చేస్తున్నాము. అది అమికబుల్గా ఉంటుంది. దాంట్లో ఈ కన్స్ట్రైంట్గా అన్నది ఏమీ ఉండదు. సో ఇఫ్ యూ కెన్ లవ్ ఇట్ అండ్ ఇఫ్ యూ కెన్ రియల్లీ విష్ టు గో ఫర్ అబ్రాడ్, సో యూ జస్ట్ ప్లీజ్ విజిట్ ద శ్రీకృతి గ్లోబల్ ఎడ్యుకేషనల్ అండ్ ఇమిగ్రేషన్. సభాయ నమః. ప్రజలందరికీ శ్రీకృతి గ్లోబల్ ఎడ్యుకేషన్ అండ్ ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీ సోల్ ప్రొప్రైటర్ డాక్టర్ ప్రొఫెసర్ దోనిపూడి విశ్వనాథ్ శర్మ అభివాదాలు, అభినందనలు, ప్రణామాలు. ఈ కాలంలో విద్య అనేటువంటిది సామాన్య మానవుడికి దొరకనిది, అందని పండైపోయింది. ఎంతోమంది విజ్ఞానులు, ఎంతోమంది సమర్థులు, ఎంతోమంది విదేశాలకు కూడా వెళ్ళి గొప్ప విద్యను అభ్యసించేటువంటి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు కూడా, అర్హత ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. కారణం ధనం. ఈ కన్సల్టెన్సీలు పెట్టి లక్షలు తీసుకుంటూ మా సామాన్యమైనటువంటి ప్రజల్ని, మిడిల్ క్లాస్ వాళ్ళని, మధ్య కుటుంబీకుల్ని బ్యాంకులు కూడా రుణాలు ఇవ్వడానికి కూడా నానాక ఇబ్బందులు పెడుతూ చేస్తున్న పరిస్థితుల్లో 45 సంవత్సరాలుగా ఒక అధ్యాపకుడుగా, ఒక ప్రొఫెసర్గా, ఒక రీసెర్చ్ సైంటిస్ట్గా ఉండిన నేను దేశాలు తిరిగాను. కెనడాలో కూడా పనిచేశాను, ప్రస్తుతం చేస్తున్నాను. యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా వాళ్ళకు నేను అడ్జటెంట్ ప్రొఫెసర్ని, అలాగే సైమన్ ఫ్రేజర్ యూనివర్సిటీకి అడ్జటెంట్ ప్రొఫెసర్ని. వాళ్ళు ఇన్విటేషన్ మీద ఇస్తుంటాను. అక్కడ ఇప్పుడు వేదిక్ బయాలజీ అని చెప్తున్నాను, అలాగే ఇమ్యునాలజీ, వీటి మీద కూడా లెక్చర్స్ ఇస్తూ ఉంటాను. ఇవి చూసిన తర్వాత మన ప్రజలకి, ముఖ్యంగా మన ఇండియాలో ఉన్నటువంటి మన దేశ ప్రజలకి, ముఖ్యంగా మరి మన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారికి ఈ అవకాశాలు ఎందుకు రావట్లేదు అనేటువంటి ఆలోచన వచ్చి, నాకు పరిచయం ఉన్నటువంటి, ప్రపంచవ్యాప్తంగా పరిచయం ఉన్నటువంటి విద్యా సంస్థల్లో ఉన్నటువంటి ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడి వారి సహకారం తీసుకొని, వారు నీవు చేయదలుచుకుంటే నీకు నేను సహకారం ఇస్తాము, మీకు మా యూనివర్సిటీకి సంబంధించి అడ్మిషన్కు కావాల్సినటువంటి అర్హతలు ఉన్న ప్రతి విద్యార్థికి, నీకు కొంతమందికి, ఒక 10 మందిని 5 మందిని ఇట్లా ఒక కోటాలాగా నీకు ఇస్తాము, వాళ్ళకి నువ్వు అడ్మిషన్స్ ఇప్పించే ఆ ప్రయత్నం నువ్వు చేసుకో అని చెప్పారు. ఆ ధైర్యంతో నేను ఈ శ్రీకృతి గ్లోబల్ ఎడ్యుకేషన్ అండ్ ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీని మా తల్లిదండ్రుల పేరు మీద పెట్టిన శృతి స్మృతి అనేటువంటి ఒక ట్రస్ట్ను దీనికి అటాచ్ చేసుకుంటూ, ఇది మీ అందరి యొక్క ఆశీస్సులతో ప్రారంభించారు. దీనికంటే నాకు ఏమిటి భేదము అంటే, డబ్బులో మీరు వాళ్ళకి ఇచ్చినట్టు లక్షలు మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. మా ప్రొసీజర్ చాలా సింపుల్. నేను కూడా నా పెన్షన్ డబ్బులతో ఇది మొదలుపెట్టాను కాబట్టి, నేను చేసే సర్వీస్కి ఎంతవరకు అవసరమో, అంటే విదేశాలతో మాట్లాడాల్సి వస్తుంటుంది, ఫోన్స్ చేయాల్సి వస్తుంటుంది, ఇంటర్నెట్ మెయింటైన్ చేయాలి, ఒక ఆఫీస్ మెయింటైన్ చేయాలి. కాబట్టి అంతవరకు మాత్రమే నాకు రెవెన్యూ వచ్చేటట్టుగా ఒక చిన్న ఏర్పాటు చేసుకున్నాం. దీంట్లో మొట్టమొదట పోదలుచుకున్న విద్యార్థి ఏ కోర్సుకైనా వెళ్ళవచ్చు. అంటే ఇంటర్మీడియటు మంచి మార్కులతో, అంటే 70 మార్కుల కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ బిఎస్సీ లెవెల్, అంటే యూనివర్సిటీ అంటాం దాన్ని, మనం అండర్ గ్రాడ్యుయేట్ అంటారు దాన్ని, ఆ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో చేరవచ్చు. పాలిటెక్నిక్లు వెళ్ళవచ్చు. కాబట్టి చిన్న స్థాయి నుంచి కూడా వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. వెళ్ళిన తర్వాత అక్కడ రీసెర్చ్ దాకా వెళ్ళి వారి ప్రతిభను అనుసరించి అక్కడే సెటిల్ అయ్యేదాకా కూడా మేము వారికి సహకారాన్ని ఇస్తాం. ఇది మా ప్రత్యేకత. మా ప్రత్యేకత ఏమిటంటే అండి, నా ఓవర్సీస్ ఆఫీసులు అన్ని దేశాల్లో, చైనా, జపాన్ తప్ప మిగిలిన అన్ని దేశాల్లోనూ ఉన్నాయి. సింగపూర్, మలేషియా, ఇది ఈస్ట్ ఏషియాను, సౌత్ ఈస్ట్ ఏషియా కవర్ చేస్తుంది. సౌత్లో ఆస్ట్రేలియాలో, మెల్బోర్న్, సిడ్నీలో ఉన్నాయి. అలాగే ఇటు నార్త్ అమెరికాలోకి వస్తే కెనడాలో, నేను వ్యాంకూవర్లో ఉంటాను, కెనడాలో
మా ఓవర్సీస్ ఆఫీస్ ఉంది, అలాగే టొరంటోలో, అలాగే వ్యాంకూవర్లో ఉంది. మళ్ళీ అమెరికాకు వచ్చేటప్పటికి షియాటల్లోను, కాలిఫోర్నియా, న్యూజెర్సీ, ఈ చోట్లన్నింటిలోనూ, టెక్సస్, ఇక్కడ అన్ని చోట్ల మా ఓవర్సీస్ ఆఫీసులు ఉన్నాయి. వీరు మా అందరితో కోఆర్డినేట్ చేస్తూ ఏ యూనివర్సిటీకి కావాలో ఆ యూనివర్సిటీకి ఈ పిల్లల్ని దేనికి ఎలిజిబిలిటీ ఉన్నారో దానికి పంపించేటువంటి ప్రయత్నాలు మేము చేస్తాం. కాబట్టి దీనికి ముఖ్యంగా ముందు చేయవలసింది ఏంటంటే ఒక ఇనిషియల్ ఫామ్ ఉంటుంది. దాంట్లో ఏముంటుందంటే ఎంక్వైరీ ఫామ్ అంటాం దీన్ని. మీరు ఇంగ్లీషు పరీక్ష ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. మీ ఇంటర్మీడియట్లో కానీ, బీఎస్సీలో కానీ, ఇంజనీరింగ్లో కానీ, మెడికల్ దీంట్లో కానీ, దేంట్లో కానీ మీకు వచ్చిన మార్కులు కంటే మీ సబ్జెక్టులో వచ్చిన మార్కులు కాకుండా అవి విదేశాలు, అక్కడ ఇంగ్లీష్ ప్రాముఖ్యత కాబట్టి, ఇంగ్లీషు ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి మీరు అక్కడ మాట్లాడగలరా, అక్కడ ప్రజలతో మీరు వెళ్ళి వాళ్ళతో కలిసిపోగలరా, పాఠాలు అర్థం చేసుకోగలరా అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి అందరికీ తెలిసిందే. ఇప్పుడు IITS అని ఒక పరీక్ష పెట్టారు. అంటే ఇంగ్లీష్ని ఫారిన్ లాంగ్వేజ్ అన్నమాట. ఇది పాస్ అయి తీరాలి. సాధారణంగా దీంట్లో 6 కానీ 6 కంటే ఎక్కువ కానీ వస్తే వారికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇది నెంబర్ 1 పాయింట్. ఈ IITS ఏమంత పెద్ద కష్టమైన పరీక్ష కాదు. దీనికి కూడా మేము ట్రైనింగ్ ఇస్తాం. దీనికి కూడా ఒక నామినల్ ఫీజుతో ట్రైనింగ్ ఇస్తాం. దీన్ని ట్రైనింగ్ ఇవ్వడానికి మాకు ఫారిన్ ఆఫీస్ నుంచి స్కైపుల్లోనూ ఇస్తారు, ఇంటర్నెట్లోనూ ఇస్తారు, గూగుల్లోనూ ఇస్తారు. కాబట్టి ఇప్పుడు మనం ప్రపంచం అంతా కూడా ఒక చోటుకు వచ్చేసింది. ప్రపంచం అంతా గ్లోబల్ అయిపోయింది. ఇంటర్నెట్ వల్ల, అంతర్జాలం వల్ల అందరము కలిసిపోయాం. ఎవరెక్కడున్నా పర్వాలేదు, మనం మాట్లాడుకోవచ్చు, చూసుకోవచ్చు, చేసుకోవచ్చు. కాబట్టి ఎవరెవరి అవకాశాన్ని బట్టి మా ఫారిన్ ఆఫీస్ నుంచి కూడా మా ఫారిన్ లెక్చరర్స్ ఉన్నారు. వారు ఏ విధంగా చేస్తే IELTS పాస్ కాగలరో దానికి ట్రైనింగ్ మేము ఖచ్చితంగా ఇస్తాం. కాకపోతే కొంత ఫీజు తీసుకుంటాం, దానికి సపరేట్గా ఉంటుంది. అది ఇప్పుడు ఈ ఎంక్వైరీ ఫామ్ను మేమేం చేస్తామంటే మీరు ఏ యూనివర్సిటీకి పోదలుచుకున్నారో ఆ యూనివర్సిటీ వాళ్ళకి పంపిస్తాం. వాళ్ళు చూస్తారు, ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసి పర్వాలేదు మా యూనివర్సిటీ అడ్మిషన్ ఎలిజిబిలిటీలు వీళ్ళకు ఉన్నాయి, కనీసమైనటువంటివి, గరిష్టం అక్కర్లేదు, కనీసమైనటువంటి అర్హతలు ఉంటే మీకు సీట్ గ్యారంటీగా ఇప్పిస్తాము. మీరు ఎలిజిబిలిటీ ఉంది అని చెప్పంగానే వెంటనే నెక్స్ట్ స్టెప్ మేమేం చేస్తామంటే మీకు అవసరమైన కాగితాలన్నీ తీసుకొని మీరు అప్పుడు మాకు సర్వీస్ ఛార్జీ కొంత కట్టవలసి ఉంటుంది. మినిమం 15,000 తీసుకుంటాను, మ్యాక్సిమం 50,000 ఉంటాయి. అది వెళ్ళే యూనివర్సిటీని బట్టి చదివే కోర్సును బట్టి ఉంటుంది. ఇకపోతే మేము ఇది పంపించిన తర్వాత వాళ్ళ అడ్మిషన్కు ఓకే అన్న తర్వాత మాకు మీతో ఉండే సంబంధం ఎటువంటిదంటే డబ్బుతో ఉన్న సంబంధం కాదు. మీరు మాకేమీ కట్టరు, మీ దగ్గర నుంచి మేమేమి అడగము, కానీ మిగిలిన సర్వీసులన్నీ ఫ్రీగా చేస్తాం. మీరు యూనివర్సిటీ వాళ్ళకి మీకు లింక్ ఇస్తాము, డైరెక్ట్గా వాళ్ళకే ఫీజులు కట్టుకుంటారు. మీ టికెట్ కావాలంటే మేము కొట్టబెట్టమంటే కొట్టబెడతాం, I-20కి సహాయం చేయమంటే చేస్తాం. వీటికి దేనికి డబ్బులు తీసుకోము. ఇవన్నీ ఫ్రీ ఛార్జెస్. ఎప్పటి వరకు అంటే అండి, ల్యాండింగ్ టు అంటే I-20 తెచ్చుకున్నప్పటి నుంచి ల్యాండింగ్ నుంచి అక్కడ మీకు ఉండడానికి స్థలం కావాలంటే అది ఇప్పిస్తాం, ఏర్పాటు చేస్తాం, సహకారం చేస్తాం. తర్వాత వారానికి 18 గంటలు పార్ట్ టైం ఉద్యోగం చదువుకునేటప్పుడు చేయడానికి సహకారం చేస్తాం. అది అయిన తర్వాత మీకు ఉద్యోగం చూసుకోవడానికి సహకారం చేస్తాం. ఉద్యోగం చూసుకున్న తర్వాత మీరు పర్మనెంట్ రెసిడెన్సీ కోసం కానీ ఆ దేశపు యొక్క రూల్స్ను అనుసరించి అక్కడ సిటిజన్ అవ్వడానికి కానీ ఇమ్మిగ్రెంట్ అవ్వడానికి కానీ వీలైనటువంటి అవన్నీ కూడా సహకారం చేస్తాం. అంటే మీ కోర్సు 5 సంవత్సరాలు ఉంటే 5 సంవత్సరాలు మీరు మాకు మా కస్టమర్గానే ఉంటారు, మా సేవలు మీకు అందుబాటులో వేస్తూ ఉంటాయి. నాకు తెలిసి గ్లోబల్గా ఏ కన్సల్టెన్సీ కూడా ఇటువంటి సేవలు ఇస్తున్నదని నేను అనుకోవట్లేదు. వచ్చి బాబాయ్ నన్ను గురువుగారని పిలిచేవారు, నాయనా నువ్వు గురువు కాదు, ఇప్పుడు నువ్వు నా బిడ్డ అని అంటే బాబాయ్ అని పిలుస్తాడు. ఈయన ఫస్ట్ వాళ్ళ అమ్మాయిని వాళ్ళ 3 కేసులు తీసుకొచ్చాడు, 3 కేసులు పాజిటివ్ అయిపోయాయి. తెచ్చిన 3 కేసులు, ఒక కేసేమో MIT, వీళ్ళ అమ్మాయికి 97% వచ్చింది ఇంటర్మీడియట్లో. ఆ అమ్మాయిని MITకి పంపిద్దాం అనుకుంటున్నాను కంప్యూటర్ సైన్స్కి అన్నాడు. మంచిది నాయనా అన్నాను. మాదంతా ట్రాన్స్పరెంట్ అండి, మీకు మా ఓవర్సీస్ వాళ్ళ ఫోన్ నెంబర్లు, మెయిల్ ఐడీలు అన్నీ ఇస్తాం. మీరు వాళ్ళతో మాట్లాడుకోవచ్చు నేరుగా ఫోన్ చేసి వాట్సాప్లో. మా దగ్గర రహస్యాలు మూతలు ఏం లేవు.
There are no hidden charges. Please take it for granted. No hidden charges. You pay only twice. Once at the time of enquiry, two at the time of your processing the application till you get your seat. This is our appointed lecturer in the Department of Botany, PG Center under Osmania University at Warangal in the year 1968. And in the same department and the same place, the Kakatiya University developed further. And I became reader and professor in Kakatiya University and retired finally as Vice Chancellor of that university from 1998 to 2001. Dr. D.V. Sharma was one of my first batch students who joined Botany PG MSc in the department in 1968. And till today, he is the person who has developed a lot in his career and has come up, and he scored the highest second rank in the department annual examination. I have always found him hardworking, sincere, obedient, and it was very challenging to teach a batch where Sharma is there, because he will frequently ask questions which used to be a challenge for the teacher. So naturally, as a teacher, he will not only he will work, but he will make teachers also work hard. So later on, he took his PhD, and I have seen him always active till today. Also, he is trying to do something for the welfare of the students. He wants to help the students who desire to go abroad on higher studies. And on this occasion, I wish Dr. Sharma complete success, and I hope with the grace of God and with his hard work, he will definitely be able to do justice to his new assignment, which will help the students a lot. I wish him all the success and best of luck.